హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఉత్తరాల. సో ఇట్స్ బీన్ నాతో ఉన్న గెస్ట్ ఏంటంటే 30 yearsగా యోగా అండ్ కాస్మెటాలజీ ఈ రెండింటిని మిక్స్ చేసి అందంగా ఎలా ఉండాలి, అందంతో పాటుగా హెల్దీగా ఎలా ఉండాలి. సో అసలు మన డైలీ రొటీన్ ఎంత బాగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం, అంత బ్యూటిఫుల్గా ఉంటామని చాలా మందికి అంటే సెలబ్రిటీస్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఇలా చాలా మందికి ట్రైన్ చేశారు. సో మరి ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మరిన్ని విషయాలు అందం గురించి అలాగే ఆరోగ్యం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సంగీత గారు. Hi, Saujanya. హౌ ఆర్ యూ? I'm doing good. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ యాక్చువల్లీ. సో అసలు ఇట్స్ బీన్ 30 years, మీకు చాలా తెలుసు. కంపేర్డ్ టు యూ మన జీరో. కొంచెం తెలుసు, నేర్చుకుంటున్నాను స్టిల్ 30 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నాకు ఏమీ తెలీదు, కొంచెమే తెలుసు, ఇంకా తెలుసుకోవాలంటున్నారు చూసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. Of course. ఐ ట్రస్ట్ దట్. సో 30 years ఎక్స్పీరియన్స్ కదా. సో కాస్మెటిక్ యోగా థెరపిస్ట్, రైట్? జనరల్లీ యోగా ట్రైనర్ అని వింటూ ఉంటాం. యూ సెడ్ యువర్ డెసిగ్నేషన్ వాజ్ కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. సో అసలు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అనేది ఏంటి? ఇదే ఏ వర్క్ చేస్తే కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అంటాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు ఇది వర్డ్ యాక్చువల్గా డిక్షనరీలో ఉండదు. ఇది కొత్తగా మా గురువు గారు ఈ వర్డ్ కనిపెట్టారు బేసిక్గా. సో యోగా థెరపీ ఏంటంటే మీకు కొంచెం సివియర్ ఎయిల్మెంట్స్ని జనరల్గా యోగా టీచర్ ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ మీకు రెగ్యులర్గా రొటీన్గా క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో థెరపీ ఈజ్ లైక్ కొంచెం సివియర్ ఎయిల్మెంట్స్ని అటెండ్ చేస్తూ కొన్ని యోగాలో ఉన్న థెరపీస్ యూస్ చేస్తారు. జలనేతి, సూత్రనేతి ఇవన్నీ కూడా యూస్ చేసి తర్వాత నేతి తర్వాత ధౌతి అంటారు, తర్వాత జలనేతి, సూత్రనేతి అండ్ గజకర్ణి అంటారు. సో థెరపీస్ ఉంటాయి అన్నమాట యోగాలో. సో వీటి ద్వారా ఏంటంటే కొన్ని అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ క్లియర్ చేస్తుంది, లోవర్ ఇంటెస్టైన్ లైక్ ఇవన్నీ కూడా క్లెన్జింగ్ చేయడం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ థెరపీ. ఓకే, అదే జనరల్లీ థెరపీ వింటాం. యోగా యోగా అంటే ఆసనాలే అనుకుంటారు, అవును. జనరల్ గా ఆసనాలనే అనుకుంటారు. సో క్రియలు, ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషను, నియమాలు ఇలా అన్ని కలిస్తేనే యోగా అవుతుంది తప్ప ఓన్లీ యోగా అనగానే ఆసనాలు అన్నది మాత్రం గుర్తొస్తుంది అందరికి, రైట్? ట్విస్టింగ్ అండ్ టర్నింగ్ అది కూడా ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు వెస్టర్నైజేషన్ ఎక్కువ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువగా మెల్ తిప్పితే మన బాడీ అంత బాగా ఉన్నట్టు అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఒక సర్టన్ స్టేజ్ వరకు మాత్రమే ఆసనాలు రోల్ ప్లే చేస్తుంది. తర్వాత మీకు మోర్ ఆఫ్ మెడిటేషన్, ప్రాణాయామ్ అండ్ మెడిటేషన్ వాటి వైపు వెళ్తుంది అనమాట. సో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది బేసిక్గా. మనం ఇప్పుడు ఏం చేసామంటే లిమిట్ చేసేసాం, ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్ వరకే లిమిట్ చేసేసాం. సో నేను బేసిక్గా బ్యూటీ ఎక్స్పర్ట్ ఉండే కాదు, ఐఎమ్ స్టిల్ సో అంటే అదే పర్లేదు, అర్థమవుతుందిలేండి అందరికి. అంటే ఏదైతే మనము అంటే బాహ్య సౌందర్యాన్ని ఎంతవరకు మనం దీని నుంచి చేస్తామో ఇక్కడ కంట్రోల్ కాని దానికి మనకి అంత సౌందర్యం వైపు ఎలా మళ్ళాలి అంటే ఎంత చేసినా కొన్ని ఇష్యూస్ మనం వి కాంట్ ట్రీట్ దెమ్. ఓకే, సో అప్పుడు మనం మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనం దాన్ని ఇగ్నోర్ చేయగలిగేంత సామర్థ్యం మనలో పెరుగుతుంది. సో మన జర్నీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ బ్యూటీ టువర్డ్స్ ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ లైక్ కాస్మెటిక్ యోగా థెరపీ. వావ్, చాలా ఉంది. పేరు ఎంత పెద్దది ఉందో సో దాని అర్థం కూడా అంతే డీప్గా ఉంది. సో జనరల్లీ మీరు అన్నట్టు అందరికీ ఒకటే, ఆసనాలు వేస్తే యోగా చేసినట్టే, నేను యోగా చేస్తున్నాను అంటారు. సో యోగా థెరపీ అంటే ఇప్పుడు అంటే లైక్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మళ్ళీ యోగా ట్రైనర్ని కలవడమో లేకపోతే గురువు గారిని కలవడమో అది యోగా థెరపీ. మోస్ట్లీ యోగా థెరపీ అంటేనే ఎవరు చేయించుకోరు. అదొకటి ఉందా, అలా చేస్తారా, అలా చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయా అనేది ఎవరికీ తెలియదు. ఇజ్ ఇట్ ట్రూ? ఏదైనా ప్రాబ్లం వస్తే అది బ్యాక్ పెయిన్ కావచ్చు, మజిల్ పెయిన్ కావచ్చు, ఆర్ఎల్స్ హెడేక్, మైగ్రేన్, ఇలా చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటికీ యోగా థెరపీ ఉపయోగపడుతుందా? అసలు యోగా థెరపీ అనేటువంటి వాళ్ళు థెరపిస్టులు మనకి అందుబాటులో ఉన్నారా? ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్. ఓకే, కొన్ని ఫిజికల్గా మనకి ఉండొచ్చు రీజన్స్, కొన్ని మనకి మెంటలీ ఏదైతే మన ఆలోచన ఉందో అది మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు. సో ఒక నెక్ పెయిన్కి చూసినట్లయితే, మీరు జనరల్గా చెప్తున్నాను, నెక్ పెయిన్ చూసింటే మీకు లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చి ఉండొచ్చు. అంటే స్పాండిలైటిస్, యా,
ఆర్ స్ట్రెస్ ఎక్కువైనందువల్ల కూడా మీకు నెక్ పెయిన్ వచ్చి ఉండొచ్చు. వాట్ ఈస్ యువర్ పర్టికులర్ రీజన్ అనేది అంటిల్ అన్లెస్ యూ సిట్ అండ్ వర్క్ విత్ యువర్ ట్రైనర్, టీచర్ ఆర్ థెరపిస్ట్, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని. మీకు ప్రాబ్లం వస్తుంది, నేను దానికి సొల్యూషన్ చెప్పి మీ నెక్ పెయిన్ తగ్గేటట్టు చేస్తాను, కానీ ఫర్దర్ రాకుండా ఉండడానికి మీకు ఎక్కడ అది స్టార్టింగ్ పాయింట్ ఉంది అనేది బేస్ రూట్ కాజ్ వరకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మీ రూట్ కాజ్ ఏముంది దాన్ని రిమూవ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం మీకు మళ్ళీ అక్కర్ అవ్వడం అనేది రాకుండా ఉంటుంది. ఓకే, దట్స్ వాట్ థెరపిస్ట్ డూ బేసికలీ. సో అలాగే ఈ కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అన్నారు కదా, అంటే కాస్మెటాలజిస్ట్ ఆర్ఎల్స్ కాస్మెటాలజీ అంటే మాకు ఒక ఐడియా ఉంది, కానీ మీరు ఇందులో యోగాని కూడా ఇన్బిల్డ్ చేశారు. సో అంటే కాస్మెటిక్ యోగా థెరపీ అంటే ఏంటి అసలు? Cosmetic yoga therapist, that's what I deal with, from external beauty towards internal beauty. Yeah. So ఇదే చెప్తున్నాను కదా, ఒక జనరల్గా ఇప్పుడు సర్జరీస్ అందరికీ పాసిబుల్ కాదు. ఒక పిగ్మెంటేషన్ కేసే ఉంది అనుకోండి. సో పిగ్మెంటేషన్లో వాళ్ళు థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ పెట్టి వాళ్ళు థెరపీ చేయించుకోలేరు. అండ్ దెన్ అది వాళ్ళకి బాగా ఫిజికల్గా వాళ్ళకి ట్రామాని ఇస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ముందు చూసిన వాళ్ళు అరే ఏమైంది పిగ్మెంటేషన్ వచ్చింది అదే పాయింట్ ఎత్తి చూపుతూ ఉంటారు. సో దాన్ని హ్యాండిల్ చేయాలంటే నువ్వు ఎయిదర్ యూ షుడ్ గో ఫర్ లైక్ ఎక్స్పెన్సివ్ థెరపీస్ ఆర్ యూ షుడ్ స్ట్రెంథెన్ యువర్ మైండ్ సో దట్ యూ కెన్ ఇగ్నోర్ ద అదర్ పీపుల్ ఒపీనియన్. ఎస్, అంటే బేసిక్గా కాస్మెటాలజీ అంటేనే సమ్ కెమికల్స్, సంథింగ్ ఎల్స్, ఇన్స్ట్రుమెంట్స్, మెషినరీస్ అని అనుకుంటాం. బట్ యోగా దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా ప్రకృతి సహసిద్ధంగా ఉండేటువంటిది యోగా అంటాం. బట్ మీరు ఇక్కడ కాస్మెటాలజీ, కాస్మెటిక్స్ అండ్ యోగా మిక్స్ చేయగలిగారు. సో ఆ చిన్న థిన్ లైన్ ఏదైతే ఉందో వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. యా, అంటే మీకు ఎక్స్టర్నల్గా నేను చెప్పేది అదే. ఎక్స్టర్నల్గా ఇప్పుడు కాస్మెటిక్ యోగా థెరపీ అంటే ఐ డీల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ బ్యూటీ టువర్డ్స్ ఇంటర్నల్ బ్యూటీ. అంటే అందులో కాస్మెటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయా? Of course, I'm a beauty therapist. I'm a beauty therapist. I deal with yoga also. So, ఇవి రెండు యూజ్ చేసినప్పుడు యూ కెన్ లైక్ మల్టీఫోల్డ్ ద ఇంపాక్ట్. అంటే ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేయొచ్చు అని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది మీకు? 10 years నేను ఈ బ్యూటీ ఫీల్డ్లో ఉన్న తర్వాత, సో మోస్ట్ ఆఫ్ ద థెరపిస్ట్, బ్యూటీ థెరపిస్ట్ అనుకోండి, వాళ్ళు దే సఫర్ విత్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్, నెక్ పెయిన్ ఇష్యూస్, ఎందుకంటే లాంగ్ అవర్స్ స్టాండింగ్ ఉంటుంది అండ్ వన్ సైడ్ హ్యాండ్ వర్క్ చేస్తుంటుంది. హెయిర్ స్టైలిస్ట్ యూ సీ దే వర్క్ ఫర్ అవర్స్ టుగెదర్ స్ట్రైట్నింగ్ యువర్ హెయిర్, 1 hour పై ఒకటే హ్యాండ్ వర్క్ చేస్తూ దే విల్ ఫీల్ సఫర్ ఇన్ 10 years ఆఫ్ టర్మ్. వాళ్ళు తర్వాత సంపాదించిందంతా డాక్టర్స్కి పెట్టాల్సి వస్తుంది. So watching that, I thought there is something different we have to do to maintain to be in the same profession. I just added yoga therapy into this. So now you show me a hairstylist who has some issue with neck or spine. I can guide him so well that he can continue in that profession for 40 years. Wow. Okay. So lifestyle ki sambandhinchina problems evaithe unnayo, not even that, a camera person, he deals with sometimes like photography చేసేవాళ్ళు one side camera hold చేసి hours together చేస్తారు లేదా నిలబడతారు. సో సచ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో హ్యాండిల్ చేయడానికి అవుతుంది. సో ఐ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఆసనాస్ ఫర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ప్రొఫెషన్స్ వైజ్ మీరు డీల్ చేస్తారు? ప్రొఫెషన్స్ వైజ్ డీల్ చేస్తాము. ఒక కార్పొరేట్ ఎంప్లాయీకి అయితే ఎలాంటి ఆసనాలు అవసరం అవుతాయి, అండ్ దెన్ ఓన్లీ ఫిజికల్ ఎయిల్మెంట్ కాదు, మన మెంటల్ ఇష్యూస్ కూడా మన ఫిజికల్ ఎయిల్మెంట్స్ కింద టర్న్ అవుతాయి. ఓకే, సో అప్పుడు కొద్ది రోజులు ప్రాక్టీస్ తర్వాత చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే క్లాసెస్ వస్తున్నాయి, యోగా సెషన్స్ వస్తున్నాయి, అది పెట్టి చేసేస్తున్నారు. అండ్ యోగా ఈజ్ నాట్ ఫర్ అ గ్రూప్ ట్రైనింగ్, యోగా ఈజ్ ఫర్ ఓన్లీ పర్సనల్ ట్రైనింగ్. సో ఇలా కాకుండా ఎవరంతట వాళ్ళు చూస్ చేసినప్పుడు దానిలో అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివి కాకుండా కొద్ది రోజులు మీరు ఒక థెరపిస్ట్ ఆధ్వర్యంలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు యూ స్టార్ట్ ఓపెన్ అప్. మీరు లోపల మిమ్మల్ని ఏదైతే బాగా పించ్ చేస్తుందో ఆ ఇష్యూని మీరు బయటకు మాట్లాడతారు. యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్, యుల్ నోట్ ద రూట్ కాజ్. అప్పుడు ఆ కాజ్కి ఏంటి కారణాలు, ఏదైనా ఒక ప్రాబ్లంకి దాన్ని ఇమీడియట్గా చేయడము, లేదా దాన్ని తర్వాత కొద్ది రోజులకు పోస్ట్పోన్ చేయడము, లేదా అస్సలు చేయకుండా ఉండడం, ఈ 3 సొల్యూషన్స్. సో ఆ క్లారిటీ అనేది మనకి యోగా ద్వారా వస్తుంది.
విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ తర్వాత అంతవరకు ఎవరు చేస్తున్నారు? నేను ఒక డిజైనర్ డ్రెస్లో ఫిట్ అవ్వాలనో కొద్ది రోజులు యోగా చేస్తాను, లేదా నా పెళ్ళి ఉందనో యోగా చేస్తాను, లేదు ఇంట్లో ఏదో దగ్గర వాళ్ళది ఫంక్షన్ ఉంది అనో నేను యోగా చేస్తాను టు ఫిట్ ఇన్ టు అ డిజైనర్ అవుట్ఫిట్. హూ ఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ లాంగ్ టర్మ్. అది అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో యూ విల్ ఫేస్ మిరాకిల్స్. సో అంటే ప్రజెంట్ సొసైటీ కావచ్చు, జనరేషన్ కావచ్చు, కాస్మెటిక్స్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్ని మనం పాతకాలంలో ఫాలో అవ్వాల్సిన యోగాని రెండింటిని మిక్స్ చేస్తున్నారు. కాస్మెటిక్స్ ఇవి తప్పు అనట్లేదు. సి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫెషన్. యు ఆర్ ఇన్ media field, right? So you have to apply all those products to be to look good on in front of the camera. లిమిట్ లైన్ దాటినంత వరకు ఇట్స్ వెరీ గుడ్. లిమిట్ అని కాదు, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ యూజింగ్ కంటిన్యూస్లీ, ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, it doesn't అంటే matter. సమ్టైమ్స్ ఇట్స్ ఓవర్డోస్డ్, ఇట్ మే హార్మ్. అంటే మీరు నోట్లో పెట్టుకుని తినలేనిది ఏది మీరు స్కిన్ మీద అప్లై చేయొద్దు అంటారు బేసిక్ గా. ఓకే, వీ హ్యావ్ సమ్ ప్రోడక్ట్స్ విచ్ వీ కెన్ ఈట్. అలాంటి ప్రోడక్ట్స్ కూడా మనకి హెయిర్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి ఉన్నది, విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అలా ఆలోచించినప్పుడు మీరు అన్ని ప్రోడక్ట్స్ అప్లై చేయకూడదు, ఏది కూడా అప్లై చేయొద్దు. కానీ చాలా మంది నేను వింటూ ఉంటాను, నేను అసలు పార్లర్కి వెళ్ళను, బ్యూటీ సలూన్కే వెళ్ళను, ఫేస్ కి ఏం అప్లై చెయ్యను, న్యాచురల్ బ్యూటీ. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. మీరు ఒక్కొక్క ఏజ్ని బట్టి, అంటే నాకు యంగ్ ఏజ్లో ఒక క్రీమ్ సూట్ అయింది అంటే నేను 30 years వచ్చినా 35 వచ్చినా అదే క్రీమ్ వాడతాను, నాకు అదే సూట్ అవుతుంది, అట్లా కాదు కదా. యువర్ స్కిన్ చేంజెస్ ఎలా అకార్డింగ్ టు యువర్ ఏజ్. ఇట్ బికమ్స్ డ్రై ఫ్రమ్ ఆయిలీ టు డ్రై యాజ్ యూ ఏజ్. అంటే ఏజ్ వైజ్ చేంజ్ అవుతుందా స్కిన్, వెదర్ కండిషన్స్ వల్ల చేంజ్ అవుతుందా? That's what my latest the book I'm going to write about. Oh, all the best. Yeah, so I wrote a book. It is in the process of publishing. So that's what I wrote, the aspects which will impact your beauty. There are so many aspects which will have an impact on your beauty. సో ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఎవరైనా కానీ ఇంట్లో పెళ్లి ఉందనో లేకపోతే తనకే పెళ్లి కావాలి అనో, సో వెయిట్ లాస్ అవ్వడం, సో మెనీ రీజన్స్, వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే, ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్ అని చెప్పేసి అని చాలా మంది జనవరిలో వర్కౌట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేబీ జాన్ మంత్ అంటే వచ్చేసరికి క్లోజ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ స్టిల్ ఇంకొక 2-3 months కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఒకటి ఉంది, జిమ్ జాయిన్ అయిన తర్వాత ఆపేసాము అని అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాము అని. సో చాలా మంది మనం చూసే It happens with any kind of workout. అంటే యోగా స్టార్ట్ చేసి ఆపేసినా కానీ వెయిట్ గెయిన్ అవుతామా? మీరు ఇంటేక్ ఏం తింటున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇది రెండే లెక్క. ఓకే, మీరు తిన్నదానికి ఇప్పుడు యోగా చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది మీకు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వట్లేదు. మీరు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి అది అక్యుములేట్ అవుతుంది. యువర్ జస్ట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ తీసుకున్నా కూడా ఇదే రూల్ ప్లేస్ ద మేజర్ రోల్. సి, వెయిట్ తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నామంటే దట్ డజంట్ వర్క్. వర్కౌట్ మేక్స్ యువర్ మజిల్ విత్ స్ట్రెంథెన్డ్. టు రెడ్యూస్ ద వెయిట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ ఇంటేక్ అండ్ హ్యావ్ ప్రాపర్ ఇంటేక్. అందుకని 80% ఆఫ్ యువర్ వెయిట్ రిడక్షన్ డిపెండ్స్ ఆన్ యువర్ డయట్. సో పర్సన్ మీద తప్ప వర్కౌట్ చేసి ఆపేస్తే డబల్ వెయిట్ గెయిన్ అయిపోతాం అలా ఏం లేదు. మీరు ఎంత తింటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది, అంతే. సి, మీరు చాలా మందిని చూస్తుంటారు, ఓన్లీ డయట్తో వెయిట్ తగ్గిన వాళ్ళు ఉంటారు. సి, వాళ్ళకి మీకు సాగ్ అయిపోయి ఉంటుంది, పొట్ట, స్కిన్, థైస్ దగ్గర అంతా కూడా వేలాడుతుంది స్కిన్. వాళ్ళు కనిపించదు మనకి, వాళ్ళు చాలా తగ్గారు అనుకుంటాం, ఎందుకు ఎక్సర్సైజ్ చేయడము, మనం అలాగే ఫుడ్ తగ్గిస్తే తగ్గిపోతాం కదా అని. బట్ మీకు మజిల్ స్ట్రెంగ్త్ పోతుంది అండ్ దెన్ మజిల్ లాస్ వస్తుంది అనమాట. మజిల్ లాస్ వచ్చినప్పుడు మీకు యాజ్ యూ క్రాస్ 40 years ఆఫ్ ఏజ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, లేదా కాల్షియం డిప్లీషన్ అవ్వచ్చు. మెనోపాస్, పర్టికులర్గా ఉమెన్కి సంబంధించి చూసినట్లయితే పెరిమెనోపాస్ స్టేజ్లో మీకు కాల్షియం డిప్లీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీరు వెయిట్ తగ్గడం కోసం అటు ఫుడ్ తగ్గించేసి ఎక్సర్సైజ్ చేయకుండా మళ్ళీ ప్లస్ న్యాచురల్గా బాడీలో కాల్షియం డిప్లీట్ అవుతూ ఉంటే ఏమవుతుంది, బాడీ వీక్ అయిపోతుంది. సో అలా ఓన్లీ డయట్ మీద మనం చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్.
కాబట్టి ఆసనాల లేదా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఐ వుడ్ సే ఈవెన్ డాన్స్ ఈజ్ ఆల్సో డస్ గుడ్ వండర్స్ ఫర్ ద బాడీ బేసికలీ. సో అలా ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పెట్టుకున్నప్పుడు పర్టికులర్గా ఐ వుడ్ సే 40 years of age ఈజ్ అ క్రూషియల్ ఏజ్. యంగ్ ఏజ్ లో యు ఆర్ లైక్ హెల్త్. అంటే 30s లో కూడా కాల్షియం డెఫిషియన్సీ వస్తుందని చెప్పి మోస్ట్లీ కొన్ని యాడ్స్ లో చూస్తుంటాం. ఇస్ ఇట్ ట్రూ? ఎక్కువగా పెరిమెనోపాజ్ అంటాము. అంటే మెనోపాజ్ రావడానికి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు, ఒక 10 years పీరియడ్ అప్రాక్సిమేట్ గా చెప్తారు. పర్టికులర్గా 5 to 6 years పీరియడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ టైంలో ఎక్కువగా కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. అంటే 40+ ఏజ్. ఎస్, స్టార్ట్స్ ఫ్రమ్ 38 because those who are on strict diets, I have observed the perimenopause stage coming at around 36 years of age. ఆ ఏజ్కే వచ్చేస్తుంది పెరిమెనోపాజ్ స్టేజ్ లో. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్ల ఆడపిల్లలు మెచ్యూరిటీ అవ్వడం కూడా 8-9 years గా అయిపోతున్నారు. ఎర్లీగా అవుతుంది. అది బికాస్ ఆఫ్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్. ఓకే, మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ ఎక్కువ బాడీని డయట్స్ అవి బాగా ఎక్కువగా చేసేసి, నేను ఏంటి ఐస్ క్రీమ్ తిన్నా, ఎప్పుడు తిన్నా చాలా రోజులు అయింది, నేను బిర్యానీ తిన్నా చాలా రోజులు అయింది అంటారు అనమాట. సో యూ స్టార్వ్ యువర్ బాడీ వితౌట్ ప్రాపర్ ఫుడ్. తక్కువగా తినాలి. అంటే ఆ ఎర్లీ ప్యూబర్టీ ఆర్ ఎల్స్ ఎర్లీ టేక్ అ బ్యాలెన్స్డ్ డైట్. మీ ప్లేట్ ని 4 గా డివైడ్ చేసినప్పుడు మేక్ ఇట్ 4 గా డివైడ్ చేసినప్పుడు 1 part should be your carb, 1 part should be your salads, 1 part should be your protein, and 1 part should be your fiber. Every meal, divide it in that way, it will take care of your body. సో మోస్ట్లీ చాలా చూస్తున్నాం మెచ్యూర్ ఫంక్షన్స్ లో వాళ్ళకి ఏంటి అనేది తెలియదు, ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలియదు. గైనకాలజిస్ట్ ఏమంటారంటే మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ లీడింగ్ టు దాట్. సో అంటే ఆడపిల్లల పేరెంట్స్ ఐదర్ మదర్ ఫాదర్ ఇద్దరికి తెలియాలి కాబట్టి ఇప్పుడు బోత్ ఆర్ వర్కింగ్. సో ఒక్కలే హ్యాండిల్ చేయాలనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి, చాలా కష్టం అవుతుంది కాబట్టి, సో ఆడపిల్లల పేరెంట్స్కి ఈ మెచ్యూరిటీ అనేది ఎర్లీగా కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది? బ్యాలెన్స్ ఇన్ డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండి, అంతే. బిఫోర్ 11 years యోగా ఆసనాలన్నీ కూడా చేయకూడదు. బిఫోర్ 11 years నుంచే మీరు ఏదైనా ఆసనాలు ప్రాక్టీస్ చేయించితే అప్పటి వరకు బాడీ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. బోన్స్ కూడా ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్గా డెవలప్ అవ్వవు. కాబట్టి ఆ స్టేజ్లో మీరు ఆసనాలు ప్రాక్టీస్ చేయిస్తే కనుక డెఫినెట్గా ఇట్ విల్ కాజ్ హార్మ్ టు ద బాడీ. సో 11 years తర్వాతనే యోగా సాధన అనేది ఆసనాలు కానీ ఏవి కానీ ప్రాక్టీస్ చేయించవచ్చు. బిఫోర్ దాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డయట్, ప్రాపర్ స్లీప్, ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కానీ యోగా అనేసరికి చూసేస్తే అక్కడ ఆల్మోస్ట్ 3-4 years కిడ్స్ కూడా దట్స్ వాట్ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. బట్ మా వాడు చాలా బాగా ఆసనాలు చేస్తాడు. పేరెంట్స్ ఉత్సాహం కొద్దీ ట్రైనర్స్ ఆల్సో ఎంకరేజింగ్ దెం, రైట్? నో దట్స్ వాట్. ఒక రీసెంట్ గా ఒక అమ్మాయిది యోగా ఆసనాల వీడియో, అది ఎంత స్ట్రెస్ కాజింగ్ అంటే తన నెక్ ఏరియా అండ్ స్పైన్ మీద సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని ఈవెన్ ఒక డాక్టరే మాట్లాడారు దాని గురించి. సో ఇట్స్ యోగా అనేది మీకు షో ఆఫ్ చేయడానికి కాదు. చాలా వరకు కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి రెస్ట్రిక్టెడ్ టు 11 years of age. సో ఎవరైనా కానీ 10 years లోపు పిల్లలు ఎవరు యోగా చేయొద్దండి. ఆడపిల్ల డెవలప్ అవ్వదు అప్పటికి. యు ఆర్ మెస్సింగ్ అప్ విత్ యువర్ బాడీ బై డూయింగ్ దాట్. సో ఎవరైనా కానీ ఆ టైంలో చేయొద్దు. అసలు బేసిక్ గా ఎవరికి యోగా అవసరం లేదు. ఎవరెవరికి అవసరం లేదు? ఎవరైతే టైంకి తింటున్నారో, టైంకి నిద్రపోతున్నారో, అది ఇప్పుడు జరగట్లేదు. అది చేయని వాళ్ళందరికీ అవసరం యోగా. సో అప్ టు 11 years నుంచి స్టార్ట్ చేయాలి. డెఫినెట్లీ అండి, ఐ వుడ్ సే 11 years తర్వాతనే యోగా సాధన అనేది ఇంక్లూడ్ చేయండి. అప్పటి వరకు అవసరం లేదు. ఫిజికల్ యాక్టివిటీ, లెట్ దెమ్ ప్లే. దుమ్ములో ధూళిలో 1 గంట సేపు ఇష్టం వచ్చినట్టు ఆడుకోనివ్వండి. ఆడుకున్న తర్వాత లెట్ దెమ్ హ్యావ్ అ బాత్ అండ్ దెన్ ఆస్క్ దెమ్ టు స్టడీ ఆర్ స్లీప్ ఆర్ ఎనీథింగ్. అంతే. ఒక 1 hour మాత్రం ఇష్టం వచ్చినట్టు దుమ్ములో ఆడనివ్వాలి. అప్పుడు రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ అయితే అయింది అనుకొని ఆడనివ్వాలండి. కింద పడి డ్రెస్ ఎంత చెత్తగా అయినా పర్లేదు, కింద పడి ఏది ముట్టుకున్నా సరే గంట పంపించాలండి. అదే లేకనే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది దాంతోనే మీకు బాడీలో. సో నెక్స్ట్ కిడ్స్ నుంచి స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్.
సో వాళ్ళలో చూస్తే మోస్ట్లీ ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎవ్రీ మంత్ నాకు పీరియడ్స్ రావు, 2 monthsకి ఒకసారి వస్తుంది, ఒకసారి 3 months కూడా అవ్వచ్చు, అది ఎప్పుడు వస్తుంది దానికి నచ్చినప్పుడు వస్తుంది, ఇవే వింటూ ఉంటాము. సో దానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళు? మోస్ట్లీ స్టడీస్ ఉంటుందండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అవ్వడము, దానికి సంబంధించిన స్ట్రెస్ వల్ల మీకు ఆ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తుంది. సో పీసీఓఎస్, పీసీఓడి, దీనికి నేను గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే వీటన్నింటికి అంటే మ్యారేజ్ అవ్వగానే వాళ్ళు పీసీఓఎస్, పీసీఓడితో వస్తున్నారు అర్లీ స్టేజ్లో, పిల్లలు పుట్టట్లేదని. కానీ దీనికి బీజం అంటూ ఎప్పుడు పడుతుంది అంటే స్టడీస్ చేసేటప్పుడే, ఇంటర్లో ఉన్నప్పుడు 8th నుంచి ఇంటర్మీడియట్ ఉన్న టైంలో వీళ్ళకి అదంతా దానికి బీజం డెవలప్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద స్టడీస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ నో ప్లే గ్రౌండ్ అండ్ నో యాక్టివిటీ డ్యూరింగ్ దోస్. అంటే ఎక్కడైతే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ చాలా ఇంటెన్స్గా ఉంటుందో ఆ టైంలో ఫిజికల్ యాక్టివిటీ ప్లేస్ అ మేజర్ రోల్. ఈవెన్ బాయ్స్లో కూడా, ఓకే, టీనేజ్ బాయ్స్లో కూడా మీకు ఆ హార్మోన్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడే హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి విపరీతకరమైన చర్యల వైపు వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ హార్మోన్స్ అదంతా అంటే బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది. ఓకే. సో అంటే ప్రతి ఒక్కరిలోని ప్రాబ్లం చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి పీరియడ్స్ అనేవి ఒక 2-3 months లేట్ వచ్చినాయి అని అనుకోండి, అంటే ఎట్ ఎట్ వాట్ పాయింట్ మనం వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవాలి? అంటే లేదంటే వస్తుందిలే అంటే ఎంత చదవద్దు అన్నా ఇక్కడ ఏమవుతుందంటే 3 to 4 months పీరియడ్స్ రావట్లేదు అన్నప్పుడు సమ్ టైమ్స్ ఐ వోంట్ సే అందరూ అలా చేస్తారని. ఐ హ్యావ్ సీన్ అ ఇన్సిడెంట్ where the doctor conducted like whatever possible tests regarding that irregular periods, but major point she has missed is checking her hemoglobin levels. Oh, okay. ఆమె హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండింది, because of which she was not getting periods, but she got the scan and everything done and చెప్పింది అంత బాగానే ఉంది, హెల్దీగానే ఉంది, సో మీ సైకిలే 3 monthsకి సెట్ అయ్యి ఉంది కాబట్టి గో విత్ దట్ అని చెప్పారు. ఓకే, but basic fact was she was anemic. Hemoglobin level is 8. సో అంటే చాలా వరకు ఏమవుతుందంటే మనం పెద్ద రాయి కోసమే చూస్తున్నాం, చిన్న చిన్న దాన్ని మిస్ చేస్తున్నాము, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఎందుకంటే రీసెంట్గా అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన రెసిడెన్షియల్ హాస్టల్స్లో వాటిలో చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర విన్న మాట ఏంటి అంటే మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఆ పీరియడ్ హైజీన్ ఉండట్లేదు, ఇంకా బలబల చాలా చెప్పారు. స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి దానివల్ల వర్కింగ్ లేడీస్ లో కూడా మనం వింటూనే ఉంటాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని. 2-3 monthsకి ఒకసారి అలాగా ఒక 4-5 monthsకి ఒక 2-3 times అయ్యారని అనుకుందాం. గైనకాలజిస్ట్ చెప్పింది కూడా ఇదే స్టేజ్లో, ఈ ఇంటర్ ఏజ్లోనే దీనికి అంతా బీజం పడుతోంది అని చెప్పేసి గైనకాలజిస్ట్ చెప్పారు బేసిక్. ఓకే, అంటే ఇప్పుడు అంత కాలేజ్ వాళ్ళు కాకుండా వర్కింగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్, వాళ్ళలో కూడా సమ్ టైమ్స్ మనం ఇది చూస్తూనే ఉన్నాం కదా. సో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే గైనకాలజిస్ట్ని కలవాలా వద్దా? మనల్ని డెఫినెట్లీ దే హ్యావ్ టు. అంటే ఎట్ వాట్ పాయింట్, అంటే ఎన్ని రోజులకి కలవచ్చు, ఎలా ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది. కొంతమంది ఏంటి అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. మెన్స్ట్రువల్ సైకిల్ జనరల్ గా 28 daysకి వస్తుంది. అలా ఓకే, 1 month 1 week మీరు గ్రేస్ పీరియడ్ చూసుకున్నా కూడా ఆ టైంలో రాలేదు అంటే డెఫినెట్లీ యూ గో అండ్ ఇవాల్యుయేట్ ఇట్. సో ఆ 1-2 months లోనే వెళ్ళాలి, లేట్ చేయకుండా. ఒకటి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ అవుతుందండి, పీసీఓఎస్, పీసీఓడి అండ్ సివియర్ స్ట్రెస్ లెవెల్ ఉన్నప్పుడు కూడా వస్తుంది, అండ్ మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, నేను ఒక క్లయింట్ని చూశాను, షీ వాజ్ ఆన్ విగరస్ డయట్. సో బాడీ దానికి ఏదేది అవసరం లేదో అవన్నీ కట్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ పీరియడ్స్ ఆపేస్తుంది. అలా ఒక్కొక్కటి అంటే బోన్ డిప్లీషన్, కాల్షియం డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కొక్కటి కట్ డౌన్ చేస్తూ వచ్చేస్తుంది బాడీ, అన్నెసెసరీ అని చెప్పేసి, అంటే దానికి సంబంధించిన న్యూట్రిషన్ రావట్లేదు. సో ఏవేవి ఎక్కడెక్కడ అన్నెసెసరీ ఉన్నాయి, ఇప్పుడు మన మొబైల్లో లోడ్ అయిపోయింది అనుకోండి, కొన్ని యాప్స్ పనిచేయవు కదా, అన్నీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఇన్ ద సేమ్ వే బాడీ ఆల్సో రియాక్ట్స్ ద సేమ్. బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. వాట్ ఎవర్ యు ఆర్ ఫీడింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్,
ఇట్ విల్ రియాక్ట్ ఆన్ దట్. సో అట్ ద సేమ్ టైం మన ఒబిసిటీ ఆర్ ఎల్స్ ఓవర్ వెయిట్ అనేది కూడా మనం ఆడవాళ్ళలో మగవాళ్ళు ఇద్దరిలోనూ చూస్తూ ఉన్నాం. సో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? కట్ డౌన్ ద అవుట్ సైడ్ ఫుడ్స్, అది ఒక్క మార్గం, ఈజియెస్ట్ మార్గం. అవుట్ సైడ్ ఫుడ్ కట్ చేసుకోండి. అండ్ నవ్ డేస్ ఇఫ్ యూ ఇంటర్నెట్ వల్ల జరిగిన ఒక ఉపయోగం అనుకోవచ్చు బేసిక్గా. వాళ్ళు ఆ రెస్టారెంట్లో ఇలా ఉంది, ఈ రెస్టారెంట్లో ఇంత చండాలంగా ఉంది అని వాళ్ళు ఎంత వీడియోస్ చేస్తున్నా కొద్దీ వీ జస్ట్ కట్ డౌన్ గోయింగ్ అవుట్ సైడ్, రైట్? సమ్ టైమ్స్ అట్లీస్ట్ 50% రిడక్షన్ విల్ హ్యాపెన్. సో వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించాలి. ఓకే. అండ్ యువర్ స్లీప్ షుడ్ బి ప్రాపర్. ఈ రెండు చేస్తే మీరు అనుకున్న ఫిట్నెస్ గోల్ 50% మీరు రీచ్ అయిపోతారు విదిన్ 3 months. విగరస్ రిడక్షన్ ఎప్పుడు కూడా మంచిది కాదు. విదిన్ 1 month నేను ఇన్ని కేజెస్ తగ్గాను, 3 to 5 kgs ఈజ్ గుడ్ పర్ మంత్. 3 kgs మ్యాక్సిమం. అది అంతవరకు తగ్గితేనే సేఫ్ అన్నమాట. బాడీ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఒక షాక్ లాగా అయిపోతుంది దానికి, ఇంటెన్సివ్ ఏదైనా కూడా. కాబట్టి ఎనీథింగ్ విగరస్గా ఫాస్ట్గా అనేది లేకుండా ఉంటేనే మంచిది. సో సింపుల్ ప్రొసీజర్స్ ఇవి. మనం అన్నీ తింటాము, అయినా తగ్గట్లేదు, నేను చాలా చేస్తున్నాను అనుకుంటాం. మనకే తెలిసి ఎన్ని తింటున్నాం పేపర్ మీద రాస్తే భయపడతాం. ఓకే, టేక్ అ పేపర్, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, రైట్ డౌన్. మనకు అందులోనే సగం జంక్ కనిపిస్తుంది. సో ఇంటేక్ ఎక్కువ అవుట్పుట్ తక్కువ అయినప్పుడు డెఫినెట్ గా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. వెరీ సింపుల్ లాజిక్ అంతే. అలాగే ఆడవాళ్ళు మూడ్ స్వింగ్స్ అనేటువంటిది, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ 30 తర్వాత మీకు నిన్న ఒక ఫన్నీ థాట్ వచ్చింది నాకు. అత్తలు గయ్యాళిగా ఉంటారు అని చెప్పేసి మనకి జనరల్ గా అత్తగారులు గయ్యాళితనము అనుకుంటే, ఐ హ్యావ్ లైక్ అదే ఏజ్ లోనే లైక్ 40 నుంచి 50 years మధ్యలో పిల్లలు పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి. అండ్ దీస్ విమెన్ ఎంటర్ ఇంటూ పెరిమెనోపాజ్ స్టేజ్. సో ఇరిటేషన్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. సో దీని మూలానే వాళ్ళు గయ్యాళిలుగా ముద్ర పడింది, పువర్ క్రీచర్స్ అనిపించింది నాకు. అది రీజన్. దట్స్ అ హ్యూజ్ థింగ్ యాక్చువల్గా. సో దెన్ యోగా ప్లేస్ అ మేజర్ రోల్ అట్ దట్ ఫేస్. ఓకే. 40 నుంచి మీరు ఎప్పుడైతే రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేస్తామో డెఫినెట్లీ యూ విల్ కౌంటర్ ఆల్ దోస్ పెరిమెనోపాజ్ సిమ్టమ్స్. నిద్ర రాకపోవడము, ఇరిటబిలిటీ అండ్ స్ట్రెస్ ఎక్కువ అనిపించడము, తర్వాత ఊరికే అందరి మీద అరిచేయడము, తర్వాత ఏమంటారు హాట్ ఫ్లాషెస్ అంటారు. అన్ని సిమ్టమ్స్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ కొన్ని సిమ్టమ్స్ కొందరికి మేజర్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ చాలా, అంటే ఇట్స్ ఒక పెద్ద ఫేజ్ అండి. మనం అనుకుంటాం అందరు చాలా సింపుల్గా ఉమెన్ గురించి మాట్లాడతారు, బట్ ఈ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ స్టేజ్కి ఎంటర్ అవ్వడం, ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట. సో మనము ఈ స్టేజ్లో యోగా ఇంక్లూడ్ చేసుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ విల్ గో త్రూ ఆల్ దోస్ ఫేజెస్ వెరీ స్మూత్లీ. కానీ ఆ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా యోగా వెళ్ళొచ్చు కదా, యోగా చేయొచ్చు కదా, మెడిటేషన్ చేయొచ్చు కదా అంటే, నాకెందుకు, నాకేం, నేను బాగున్నాను, ఐఎమ్ హెల్దీ, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఇలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకోరు. సో అంటే ఈజ్ ఇట్ రైట్ దే ఆర్ డూయింగ్? మనం 1 hour మన కోసం స్పెండ్ చేసుకున్నప్పుడు మీరు 23 hours ఫ్యామిలీకి స్పెండ్ చేస్తారు ఇన్ అ ప్రాపర్ వే, ఇన్ అ మోర్ ప్రొడక్టివ్ వే. బీ సెల్ఫిష్ అంటాను నేను, బీ సెల్ఫిష్. అలా అని దీన్ని సెల్ఫ్ లవ్ కింద ఇంకా ఏదేదో వైపు తీసుకెళ్ళదు. బీ సెల్ఫిష్ ఇన్ ద మీన్ మీ బాడీలో మీ హార్మోన్స్, మీ మజిల్స్, మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండేటట్టు ఒక యాక్టివిటీ దానికి ఇవ్వండి. ఇట్ విల్ హెల్ప్ యూ టు లీడ్ యువర్ లైఫ్ స్మూత్లీ. దట్స్ నైస్. సో మోస్ట్లీ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకోరు వాళ్ళకి వాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా. ఈ ఒక విషయంలో బీ సెల్ఫిష్ అంటాను. నిద్ర తగ్గుతుందా, ఒక 1/2 hour తగ్గినా పర్వాలేదు, లేచి కొంచెం యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి. యూ విల్ గో త్రూ ఆల్ దోస్ పెరిమెనోపాజ్ ఫేజ్ అంతా కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. సో పాపం అత్తలు కావాలని గయ్యాలి, చాలా రియలైజింగ్ థాట్ నాకు నిన్ననే ఆ థాట్ వచ్చింది అనమాట. జస్ట్ ఎవరు అత్తగారిని చూసాక నేను కాబోయే అత్తగారిని. నీలాంటి అత్తగారు ఉంటే చక్కగా అన్ని తెలుసుకోవచ్చు, చక్కగా ఫాలో అవ్వచ్చు, బయటికి వెళ్ళే పని లేదు, అన్ని ఇంట్లోనే. అలా సో మీ కోడలు లక్కీ అనమాట.
హౌ లక్కీ షీ In ఆర్ case- మీ అదే అన్నది. మీ వైబ్ మీ వేవ్ లెంత్ కనుక మ్యాచ్ అయితే యా దెన్ She's దట్ విల్ very బి గ్రేట్ lucky. కాంబినేషన్. సూపర్ బజ్లో అప్పుడు మీ అబ్బాయి ఏంట్రా నేనేంటి అదే, నేను అదే. లేను వీళ్ళిద్దరు కొన్ని వీడియోస్ I చూస్తుంటాం hope for such moments actually. Yeah. ఫింగర్స్ క్రాస్ మే హ్యాపెన్ ఫర్ హ్యాపీ గర్ల్ టు యువర్ Yeah. ఫ్యామిలీ న్యూ Yes, మెంబర్ yes. సో ఓకే సో మూడ్ స్వింగ్స్ దగ్గర నుంచి అత్తగార దాకా వెళ్ళాం Yeah. సో పీరియడ్స్ లో కూడా మనకు మూడ్ స్వింగ్స్ వస్తాయి పీరియడ్స్ వచ్చే ముందు మూడ్ స్వింగ్స్ వస్తాయి ఆల్వేస్ ఆన్ మూడ్ స్వింగ్స్ everything for everything physical activity is the మూడ్ స్వింగ్స్ ఏదైతే ఉందో పీరియడ్స్ వచ్చే ముందు అంటే చిరాగ్గా ఉన్న 1 week ముందు low నుంచి moment లో ఉన్న అది symptoms అన్ని వస్తది. స్టార్ట్ ఈవెన్ అవుతాయి. పీరియడ్స్ లో ఉన్నప్పుడు వస్తుంది పీరియడ్స్ తగ్గుతున్నప్పుడు See, వస్తుంది there are few asanas which you can do during the periods also. ఓకే Yeah. So periods mood swings ని ఉన్నప్పుడు control కూడా- చేయడానికి. yes. అంటే పీరియడ్స్ వచ్చే ముందు చేసే ఆసనాలు వేరే ఉంటాయి, పీరియడ్స్ వచ్చినప్పుడు చేసే వేరే ఉంటాయి, మీకు నార్మల్ పీరియడ్ లో చేసేది వేరే ఉంటుంది. సో యువర్ ఇంటెన్స్ యాక్టివిటీ విల్ బి ఇన్ నార్మల్ పీరియడ్. ఓకే పీరియడ్స్ లో And ఉన్నప్పుడు కూడా మన ఉన్నప్పుడు యోగాసనాలు కూడా చేయొచ్చు రిస్టోరేటివ్ ఆసనాస్ అని ఉంటాయి. సో టు Okay. కంట్రోల్ యువర్ బ్యాక్ పెయిన్. అంటే కొంతమంది ఏంటంటే యోగా చేస్తున్న వాళ్ళ టైంలోనే మీ పీరియడ్స్ ఉంటే మీరు యోగా చేయకండి అని కొంతమంది చెప్పడం విన్నా can do, but there are few restrictions, few asanas which you are not supposed to do during your menstrual cycle. ఓకే Okay. There are few asanas which you must do. నాకు ఒక గైనకాలజిస్ట్ అటెండ్ చేశారు సెషన్స్. She said అసలు ఇంత ఇంపాక్ట్ ఉంటుంది మెన్స్ట్రుయేషన్ టైంలో అన్నది లైక్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్, బికాస్ దట్స్ సో ఎఫెక్టివ్ అని చెప్పేసి షీ గేవ్ హర్ ఫీడ్బ్యాక్ వెన్ షీ అటెండెడ్ హర్ సెల్ఫ్ డ్యూరింగ్ హర్ సైకిల్. సో సో అంతేకాకుండా మనకి పీరియడ్స్ అంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ లోవర్ అబ్డోమెన్ అంటే పొత్తు కడుపు నొప్పి అపార్ట్ ఫ్రమ్ స్ట్రెస్, మూడ్ Ah. స్వింగ్స్ అండ్ ఆల్ ఈవెన్ దాంతో పాటుగా ఇది కూడా యాడ్ ఆన్ అన్నమాట పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అంటే ఈ పొత్తు కడుపు నొప్పి గానీ ఆర్ఎల్స్ బ్యాక్ పెయిన్ Back గానీ pain. రెండింటి తగ్గడానికి కూడా మనకు ఆసనాలు ఉన్నాయి అవును, అంటే చేస్తే లాంగ్ రన్ లోనే మనకి మీకు రిజల్ట్ లాంగ్ రన్ లో మీకు ఇంకా కడుపు నొప్పి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ సివియర్ గా ఇంటెన్స్ గా రాకుండా ఇంజెక్షన్స్, కొంతమంది ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు పెయిన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ డిఫర్స్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ మూవ్ లైక్ నార్మల్ డే లాగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. డ్యూరింగ్ దోస్ 5 days ఆల్సో యూ కెన్ లైక్ బీ అ నార్మల్ పర్సన్. వావ్. సో అండ్ అలాగే కిడ్స్ లో అంటే స్కూల్ గోయింగ్ ఇందులో చెప్పాలంటే పాతకాలం పద్ధతి చాలా బాగుంటుంది. ఏది పీరియడ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని మూల కూర్చోబెట్టేవాళ్ళు. దాట్ వాజ్ అ వెరీ గుడ్ ఫేజ్. బేసికలీ యూ గెట్ అ ఫుల్ రెస్ట్ కదా, కుకింగ్ కూడా చేయకుండా రెస్ట్ ఉండేది. మనమే కావాలనుకుని అన్ని వద్దనుకుని అవన్నీ చాదస్తాలనుకుని మనం బయటకు వచ్చాం. నౌ వీ హ్యావ్ టు ఫేస్. ఎస్ అవును. సో అప్పుడు కూర్చోబెట్టేవారు మేము ఎందుకు వచ్చాం మేము ఎందుకు కూర్చోం కూర్చోమన్నాం, అది ఎంత రెస్ట్ ఉండేది కదా, అంటే ఏ దాన్ని పని చేయకుండా దాన్ని positive గా నెగటివ్ గా తీసుకున్నాము. అంటే నెగిటివ్ గానే చేశారు. అంటే చాలా దారుణం, అంటే చిన్నది బాటిల్ ముట్టుకున్నావు ఎందుకు ముట్టుకున్నావు అంటే అది హ్యూమిలియేషన్ కింద తీసుకున్నాము. అలా You are జరిగిపోయింది. isolated, stay there. సో అలా ఎప్పుడు Ah. చూడలేదు. హ్యూమిలియేట్ చేసేయడం, కించపరచడం చాలా You are isolated. Li- li- Simply you are isolated. Yeah. Stay there and take rest. Why you are involving in everything? సో ఇప్పుడు ఆ పేరు చెప్పి కనీసం ఎక్కడన్నా ఆఫీస్ వర్క్ ఇప్పుడు ఇస్తారా మీకు ఇప్పుడు ఇవ్వరు. లీవ్ ఇస్తారా? ఇవ్వరు. మనం ఇవ్వట్లేదు. వచ్చేసాం ఆ ఫేజ్ దాటి. ఎస్ అంటే అట్లీస్ట్ కమింగ్ డేస్ లో సో నౌ ఇంక్లూడ్ ఆసనాస్ అండ్ దెన్ బీ ఫిట్ అండ్ హెల్దీ. Yes. అంటే కమింగ్ డేస్ లో ఒక చిన్న రూల్ వస్తాయని హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. పీరియడ్ టైంలో ఆ 3 days మీరు ప్రశాంతంగా లీవ్ తీసుకోండి. బట్ నో కాస్ట్ కటింగ్, నో కాస్ట్ కటింగ్. మిమ్మల్ని రెస్టోరేటివ్ యోగా చేయించండి అని మీకు అది కంపల్సరీ పెట్టాలి. బేసిక్గా ఐ వాంట్ సచ్ రూల్స్ టు హ్యాపెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. స్కూల్స్ లో, వర్క్ ప్లేసెస్ లో, ఇలాంటి ప్లేసెస్ లో అన్నిట్లలో మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు. మీకు పే చెక్ తో పాటు ఇది కూడా ఒక రూల్ లాగా వచ్చేస్తే ఒక రెస్ట్ మోడ్ People విత్ will be దట్ happy. యోగా మెడిటేషన్ అది మ్యాండేటరీ కింద రావాలి అని ఇట్ హ్యాస్ టు బి మ్యాండేటరీ. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే. సో అండ్ కిడ్స్ విషయంలో కూడా చూసుకుంటే కొంతమంది ఏమో చాలా లీన్ ఉంటారు, సన్నగా ఉంటారు, కొంతమంది ఏమో ఒబెసిటీ, వాడిని మోసుకోలేడు పాపం, మళ్ళీ దానికి తోడు స్కూల్ బ్యాగ్ ఒకటి. రీసెంట్ గా ఇప్పుడే నేను విన్నాను బరువైపోయిన బాల్యం అని చెప్పేసి. ఆ వర్డ్ నిజంగా ఎంత బరువుగా ఉండింది, వినడానికి చాలా బరువుగా ఉంది పాపం. వాడు హెవీ ఉంటాడు, వాడు బ్యాగ్ మోయలేడు, బ్యాగ్ మోసి ఒక ఫస్ట్ ఫ్లోర్ కి కూడా వాడు నడవలేడు, చాలా ఆయాసంగా నడుస్తాడు. అంటే కిడ్స్ లో ఈ కైండ్ ఆఫ్ ఒబెసిటీ, ఆ బరువు అనేది అంటే ఎలా తగ్గించగలుగుతారు పేరెంట్స్? సింపుల్ అండి.
Again Physical the activity. same, no physical activity, cut, avoid junk food. See, మీకు స్నాక్స్ ఏమి ఇస్తున్నారు స్కూల్ నుంచి వచ్చాక? ఒక చిప్స్ ప్యాకెట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, లేదా మ్యాగీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ జంక్ కదా, జంక్ అండ్ స్టోర్డ్. అండ్ ఇఫ్ యూ సీ ఫ్యూ వీడియోస్, అందులో ఎన్ని పురుగులు ఉన్నాయి, ఎన్ని సాలె పురుగులు ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి ఎన్ని చూపిస్తున్నారు. అవన్నీ చూసాక అయినా అట్లీస్ట్ వీ షుడ్ అవాయిడ్. అంటే స్కూల్కి వెళ్తున్నారు అంటే దగ్గర చాక్లెట్స్, ఆ ప్యాకెట్స్ ఉండే చిప్స్ ప్యాకెట్స్, వెళ్తున్నప్పుడు ఒక ప్యాకెట్, స్కూల్ అయిపోయి ఇంటికి వస్తున్నప్పుడు ఇంకో ప్యాకెట్. ద టాప్ 5 ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్ అన్న లిస్ట్ లో లేస్ ప్యాకెట్ కూడా ఉందండి. టాప్ 5 ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్ అన్న దాంట్లో లేస్ ఈస్ దేర్, చిప్స్, రెడీమేడ్ చిప్స్ ఆర్ దేర్. సో ఒకటే, చైల్డ్హుడ్ ఒబేసిటీని అవాయిడ్ చేయాలి అంటే జస్ట్ దానిలో మెయిన్ ఈ రీల్స్ చూడడం ఒకటి బాగా రోల్ ప్లే చేస్తుందండి. మోర్ డోపమైన్ ప్రొడక్షన్. ఓకే, స్క్రోలింగ్ మొబైల్స్ ఎక్కువ టైమ్ scroll, dopamine is produced and they'll feel happy. That's why they are addicted to that, watching the reels. When you are not given, it's kind of drug addiction. Okay, so ఇప్పుడు ఏమంటారంటే పేరెంట్స్ ఆర్ గివింగ్ డ్రగ్స్ టు ద చిల్డ్రన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొబైల్స్, గ్యాడ్జెట్స్. నాట్ ఇన్ అ పౌడర్ ఫార్మ్ బట్ పిక్సెల్ ఫార్మ్. సో కానీ పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, కిడ్స్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. నువ్వు మొబైల్ ఇస్తేనే తింటా, మొబైల్ ఇస్తేనే పని చేస్తా. ఒకరోజు ఆపేయండి, తినపోతే ఏం కాదు. ఆకలిస్తే చచ్చినట్టు తింటారు కదా, డెఫినెట్ గా తింటారు. లేదు అంటే కింద అంత ఓపిక పేరెంట్స్ కి ఎక్కడుంది? వాడు తినాలి కాబట్టి ఫోన్ ఇవ్వాలి. అక్కడ ఎలా అయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో ఫోన్ ఎక్కడ ఉంది? మీరు ఏది చూస్తూ తింటున్నారో ఆ ఫుడ్ యొక్క తత్వం అలాగే మారుతుంది అనమాట. ఓకే, మీకు డైలీ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. నాన్ వెజ్ చాలా ఏమంటారు హెల్త్కి మంచిది కాదు అని అనేది అలా కాదు. మీరు తినేటప్పుడు మీరు ఏ ఫీల్తో అయితే తింటున్నారో ఆ ఇంపాక్ట్ ఆ ఫుడ్ కింద మారుతుంది అనమాట. ఫుడ్లో ఆ తత్వం వచ్చేస్తుంది. మీరు భయంకరమైన రీల్స్ ఏవో ఒకటి చూస్తూ ఉంటే అగైన్ యూ విల్ ఫీల్ లైక్ సేమ్ అదే బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. వన్స్ వాళ్ళ పిల్లలు కనుక జనరల్లీ చూస్తుంటాం కదా, ఫోన్ ఇవ్వకపోయినా, అడిగింది కొనకపోయినా గట్టిగా అరవడం, వాళ్ళకి ఏడిస్తే ఎంతసేపు భరించలేరు, ఏడుపు ఇచ్చేస్తారని తెలుసు. దే ఆర్ ఇంటెలిజెంట్. Parents are the dumbest persons. Kids are too smart nowadays. Yeah, parents are the dumbest persons. ఎందుకంటే మనం అది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్స్ కి ఉన్నంత ఎక్స్పోజర్ టెక్నాలజీ సందర్భంగా పరంగా చూసినా చూసినా దే ఆర్ ద అడ్వాన్స్డ్ వర్షన్స్. మనం వాళ్ళకి ఎలా టాక్టిక్ చేస్తే వీళ్ళు భరించలేక ఇచ్చిస్తారన్న తెలుసు. పేరెంట్స్ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఓకే, సో పేరెంట్స్ కంట్రోల్ అవ్వాలి. పిల్లలకి కంట్రోల్ అవ్వాలంటే పేరెంట్స్ దగ్గర కూడా ఉండాలి కంట్రోల్. ఎవరో ఒకళ్ళు ఒక లీడ్ రోల్ తీసుకోవాలి ఇంట్లో, మదరా ఫాదరా. పర్టికులర్ ఈ టైం అయింది అంటే ఆఫ్ చేసేయాలి, ముట్టకూడదు. యూ హ్యావ్ టు ఫాలో అంటిల్ అన్లెస్ ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు ఇందులోనే చదవాలి అంటే మనం ఏం చేయలేము. బట్ ఒక టైం అయిన తర్వాత యువర్ వైఫై షుడ్ బి స్విచ్డ్ ఆఫ్, అదర్వైజ్ దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్. ఓకే, ఎవ్రీ డే నైట్ టైం వైఫై ఆఫ్ చేయాలి, కంపల్సరీ ఆఫ్ చేయాలి, అదర్వైజ్ దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్. ఓకే, సో అంటే వైఫై ఆన్ లో ఉందంటే ఆ ఇంటి చుట్టూ రేడియేషన్ వైబ్రేషన్ ఉంటుంది. అండ్ దెన్ మొబైల్ కూడా మీ బెడ్రూమ్ లో ఉండకూడదు. దట్స్ ద మేజర్ థింగ్. ఐ సా అ డాక్టర్ హూ యూస్ టు కీప్ హిస్ మొబైల్ అండర్ ద బెడ్ రెగ్యులర్ గా. అసలు ఫ్లైట్ మోడ్ లో పెట్టకుండా అసలు రూమ్ లోనే పెట్టద్దు పడుకునేటప్పుడు. నేను చాలా మంది చూసాను కరెక్ట్ గా పిల్లో కింద పెట్టుకుంటారు. దట్స్ అ డేంజరస్ థింగ్. బ్రెయిన్ ట్యూమర్స్ అవన్నీ రావడానికి అది ఒక పెద్ద కాజ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చెస్ అన్ని చెప్తున్నాయి బేసిక్ గా. కానీ చెప్తే డోంట్ పుట్ యువర్ మొబైల్ ఇన్ యువర్ రూమ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్లైట్ మోడ్ అండ్ స్విచ్ ఆఫ్ యువర్ రౌటర్ ఇన్ ద నైట్ టైమ్. దట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అవాయిడ్ ద రేడియేషన్. అందుకో క్యాన్సర్స్ అవి ఎక్కువ డెవలప్ అవుతున్నాయి అంటే ద రీజన్ ఈజ్ బిహైండ్ దట్. రేడియేషన్ ఎక్కువగా మన దగ్గరే ఉంది. ఎక్కడో బయట మనం సెల్ టవర్స్ పెట్టారనో లేదా ఫుడ్ బాగాలేదనో అంటున్నాము, అందరినీ బ్లేమ్ చేస్తున్నాము. బట్ ద థింగ్ వీఆర్ డూయింగ్, ఒక ట్యాబ్, ఒక సెల్ అన్ని మన దగ్గరే, బెడ్ దగ్గర, బెడ్ కింద, ఒకవైపు ఏమో ల్యాప్టాప్ ఉంటుంది, తల కిందేమో ఫోన్ ఉంటుంది. ఒకటి హస్బెండ్ వైఫ్ మొబైల్ ఒకటి, హస్బెండ్ మొబైల్ ఒకటి, పిల్లోడు మొబైల్ ఒకటి. రూమ్లలో అసలు ఎట్టి పరిస్థితులలో ఎవ్రీ screen has to be outside of the room. Okay, basic హెల్త్ గురించి, బ్యూటీ గురించి ఇంత మాట్లాడుతున్న మీరు ఒక కార్టూన్ కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు, ఏంటి? యోగాకి సంబంధించి ఒక ఏదైనా మేజర్
లైక్ యాక్టివిటీ చేయాలి నేను అన్నది ఒకటి ఉండిందనమాట. సో ఈ అందుకు అదే టైంలో ఈ కాంటెస్ట్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు ఒక కార్టూనిస్ట్ కూడా ఒక సజెషన్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడే నేను ఐ థాట్ లైక్ ఒక డిఫరెంట్ది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ విధంగా చేయొచ్చు అన్నది ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశాను, నేను కార్టూన్ కాంటెస్ట్ అనౌన్స్ చేశాము. సో దానిలో యోగాని అంటే ఒక కించపరిచినట్టుగా కాకుండా ఒక అవేర్నెస్, ఫన్తో కూడిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని వి ఇన్వైటెడ్ ఆల్ ద తెలుగు కార్టూనిస్ట్ ఆఫ్ అన్ని తెలుగు స్టేట్స్ నుంచి కార్టూనిస్ట్ని ఇన్వైట్ చేశాము, కార్టూన్స్ పంపించమని చెప్పేసి. సో దట్ హ్యూజ్ రెస్పాన్స్ కేమ్ ఫర్ దట్ కార్టూన్ కాంటెస్ట్ అండ్ పార్టిసిపేట్ చేశారు అండ్ అమేజింగ్ కార్టూన్స్ చేశారు. సో వన్ ఆఫ్ దోస్ కార్టూన్స్ ప్రైజ్ విన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్ కార్టూన్ కూడా ఒక ఆసనం చేస్తూ ఉన్నప్పుడు లైక్ బాడీ పోస్చర్లోనే లోపల ఆర్గన్స్ అన్నీ ఇన్సైడ్ ద సర్కిల్ సేఫ్గా ఉంటూ బయట అంత వైరస్ అది పెట్టి లైక్ చాలా బాగా క్రియేటివ్గా వేశారు. సో యోగా చేసినప్పుడు మీకు మీ ఆర్గన్స్ అన్నీ వైరసెస్ నుంచి వాటి నుంచి ప్రొటెక్ట్ అవుతాయి అని. సో మంచి చాలా అంటే ఒక ఆర్టిస్టిక్ డెపిక్షన్ మనకి తొందరగా రీచ్ అవుతుంది అందరికీ. సో ఆ ప్రజల్లోకి ఈజీగా వెళ్తుంది ఒక ఫన్ ఎలిమెంట్తో కలిసి అన్నది నాకు బాగా ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ ఐ ఫీల్ ఆర్ట్ ఈజ్ లైక్ మెడిటేషన్. ఓకే, సో ఈ యోగా ఫీల్డ్లో ఒకటి ఏదైనా ఇన్నోవేటివ్గా యునిక్గా నేను చేయాలి అన్న ఆలోచన నాకు ఈ కార్టూన్ కాంటెస్ట్ కండక్ట్ చేయడానికి ముందుకు నడిపించింది. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. ఆ కార్టూన్ కాంటెస్ట్కి నాకు సీనియర్ కార్టూనిస్టులు అందరు కూడా చాలా దానికి నాకు హెల్ప్ చేశారు ఇన్ జడ్జింగ్ ద కార్టూన్స్. వీ నెవర్ సా ఎనీ నేమ్ ఆఫ్ ద కార్టూనిస్ట్, వీ జస్ట్ సా ద పిక్చర్. సో అందులో కొత్త వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, 60 years 70 years ఏజ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ కండక్టెడ్ దట్ కాంటెస్ట్. అండ్ కొంతమంది దాన్ని నేషన్ వైడ్గా కూడా తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. సో దిస్ టైమ్ వీ నీడ్ టు కండక్ట్ లైక్ తెలుగులోనే అని కాకుండా ఇన్ లైక్ ఓవరాల్ ఇంగ్లీష్లో అలా పెట్టినప్పుడు మనకి అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం కలుగుతుంది కదా, అలా అని చెప్పి. సో అంటే ఈ కార్టూన్ కాంటెస్ట్ని కూడా మీరు ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా తీసుకెళ్ళాలి? ఐ హోప్ సో. ఆల్ ది బెస్ట్. అంటే మీరు చాలా షోస్కి యాజ్ ఏ జడ్జ్గా వ్యవహరించడం జరిగింది. సో చాలా వాటికి మీరు ఆర్టికల్స్ కూడా ఇచ్చారు. ఈనాడు పేపర్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయి, కొన్ని ఛానల్స్కి వర్క్ చేశారు. సో స్పిన్ అంటే మీ హిస్టరీ అనేది చాలా పెద్దది. Yeah, from beauty to fitness and fashion, it's like just multiple things మూవ్ అవుతూ ఉందన్నమాట. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? యాజ్ ఏ జడ్జిగా చేశారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు, సో అండ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. మై మెయిన్ గోల్ ఈజ్ లైక్ ఎంకరేజింగ్ యూత్ టు బి ఫిట్ అండ్ ఫ్యాబులస్. F2F అంటాం మేము, అందుకనే ఫిట్ టు ఫ్యాబులస్. ఇట్స్ నాట్ F2F. సో ఫిట్ టు ఫ్యాబులస్ అని చెప్పేసి ఇదన్నమాట లోగో ఆర్ వాట్ యు సే ట్యాగ్ లైన్. సో అంటే యంగర్ జనరేషన్ ఈ యోగా అనేది వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు దే కెన్ క్రియేట్ మిరాకల్స్ బై బ్యాలెన్సింగ్ దేర్ బ్రెయిన్ అండ్ బాడీ అన్నది ఒకటి మేజర్ రోల్ అనమాట. అంటే చాలామంది మీరు చూస్తుంటారు 40 ఏళ్ల వయసులో వాళ్ళు చదివిన చదువు అంతా వదిలేసి నాకు ప్యాషన్ వేరే ఉంది అని చెప్పేసి ఫోటోగ్రఫీ వైపో లేదా ఇంకే దేని వైపో సింగింగ్ వైపో వెళ్ళడం. సో ఆ క్లారిటీ అనేది మీరు ఎప్పుడైతే ఈ యంగ్ టీనేజ్లో యోగా ప్రాక్టీస్ అనేది చేస్తారో వాళ్ళకి ఏది ఇష్టమో అన్నది అప్పుడే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. దాని వైపే వాళ్ళు అడుగులు వేయచ్చు 40లో మార్చుకునే దానికన్నా. అండ్ దెన్ వాళ్ళు చేసేదంటే ఒక యోగా అనేది ఓన్లీ ఫిట్నెస్ పరంగా మీ మీద ఇంపాక్ట్ చూపించట్లేదు. ద వే యూ డీల్ విత్ యువర్ ఆపోజిట్ పర్సన్, ద వే యూ డీల్ విత్ యువర్ సబార్డినేట్స్, మీ సొసైటీతో ఎంత హెల్దీగా మీరు డీల్ చేస్తున్నారు అన్నది, ఇవన్నీ చాలా మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఇన్ ఆల్ కేటగిరీస్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇంపాక్ట్. సో ఇది మేజర్ మోటో, encouraging youth to inculcate yoga in their lives. Okay. To reach their dreams. అంటే మీ ఓవరాల్ ఈ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ వర్క్ జర్నీలో సో మీ ఎక్స్పీరియన్స్ ఏదన్నా మాకు షేర్ చేసుకుంటారా మీ కాస్మెటిక్ యోగా థెరపీకి సంబంధించి? లైఫ్
ఈజ్ వెరీ సింపుల్. మనం చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. యా, బీ ప్రెసెంట్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎవరితో ఉన్నామో మాట్లాడుతున్నాము, చాలా పాజిటివ్గా మాట్లాడామా, జస్ట్ ఒకటే, వాట్ ఐ బిలీవ్ ఈజ్ వాట్ ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్ టు గివ్ టు అదర్స్. దిస్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్, సింపుల్ థింగ్. అంతే. నాకు నచ్చింది నేను ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వను. ఆబ్వియస్లీ నేను రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడని దాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వను. సో అంతేగాని నాకు అన్నీ కావాలి, నేను మాత్రం అందరికీ హార్ష్గా మాట్లాడతాను అంటే దట్ డజంట్ వర్క్ ఫర్ అ పాజిటివ్ సొసైటీ. సో దట్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్. అంతే, సింపుల్ థింగ్ ఐ లెర్న్. ఓకే. అంటే మనకి ఏదైతే నచ్చుతుందో మనం ఎదుటి వాళ్ళకి కూడా అదే ఇవ్వాలి. మనకి ఎవరు అందరూ ఏది ఇవ్వాలనుకుంటామో యూ స్టార్ట్ గివింగ్ ఫస్ట్. యా, అప్పుడు నీకు ఆల్మోస్ట్ అబండెంట్గా వచ్చేస్తుంది. అన్ని నీకు కావాల్సిందంతా అబండెంట్గా మీకు రిసీవ్ చేసుకుంటారు. సో స్టార్ట్ వాట్ యూ లైక్, గివింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు. ఇట్స్ బిన్ సో వాల్యుబుల్ టాక్ విత్ యూ యాక్చువల్లీ. మై ప్లెజర్. సో ఇట్స్ బీన్ ఇంకా మల్టిపుల్ థింగ్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి ఇన్ కమింగ్ డేస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. బుక్ రాస్తున్నాను అన్నారు, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది అయిపోవాలి, అత్తగారు అవ్వాలి, అండ్ ఈ కార్టూన్ కాంటెస్ట్ ఇంకా ఫర్దర్ గా నేషనల్ వైజ్ తీసుకెళ్ళాలి. సో చాలా గోల్స్ ఉన్నాయి. ఆ చాలా గోల్స్ తో పాటుగా అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much for having me here. థ్యాంక్ యూ. Yeah.